ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనములు. మీకందరికీ వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం 147వ కీర్తన 14వ వచనం ధ్యానించుకుందాం. నీ సరిహద్దులలో సమాధానము కలగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. వాక్యంలో చూస్తున్నట్లుగా దేవుడు సరిహద్దులలో సమాధానము కలగజేసేది మన దేవుడు. కుటుంబంలో మనం నివసిస్తున్న కుటుంబంలో సమాధానము లేక పిల్లల ద్వారా, కుటుంబంలో పెద్దల ద్వారా, కుటుంబంలో మనం సమస్యల చేత బాధపడుతూ సమాధానము లేక నిరుత్సాహంతో కృంగిపోతున్న మనకు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, సమాధానము కలగజేసేది మన ప్రభు. చేస్తున్న పనులలో, చేస్తున్న ఉద్యోగంలో, చేస్తున్న వ్యాపారంలో, చేసే ప్రతి పనులో మనకు సమస్యల చేత, వేదనల చేత, కష్టాల చేత, బాధల చేత ఏ పని చేసినప్పటికీ అందులో లాభము లేక, నెమ్మది లేక, సమాధానము లేక సతమతమవుతున్న మనకి దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానం, సరిహద్దులలో సమాధానము కలగజేస్తానని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతవరకు పడిన ప్రయాసకు, కష్టానికి, వేదనకు దేవుడు మనకు సమాధానంనిచ్చి, సరిహద్దులలో నెమ్మదినిచ్చి, సరిహద్దులలో సంతోషమునిచ్చి మనలను ఆశీర్వదించే దేవుడు. మనకు సమాధానం ఇచ్చే దేవుడే కాదు, కానీ మంచి గోధుమలతో మనం తృప్తిపరచే దేవుడు మన ప్రభువై ఉన్నాడు. మంచి ఆహారాన్ని ఇచ్చి కుటుంబాన్ని పోషించే దేవుడు మన ప్రభువై ఉన్నాడు. దేవుడి వాగ్దానం నెరవేర్చును గాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా సరిహద్దులలో సమాధానం కలగజేసే దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. మంచి గోధుమలతో తృప్తిపరిచే దేవుడవు తండ్రి, ఈ వాక్య ప్రకారంగా అయా నాయన మీరే దీవించి సహాయం దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.